హాయ్ హలో నమస్తే నేను కల్పన. గత కొద్ది రోజుల నుండి మనం కోవబన్ ఇష్యూ చూస్తున్నాం గదా! ఆ ఇష్యూని ఇష్యూగా చూస్తూ చాలామంది మీడియా పర్సన్స్ స్పందించారు. దీన్ని మతానికి రుద్దకండి. ఇది ఒక మానవత్వం అని ఎంతోమంది మానవత్వం చాటారు. మీడియా పర్సన్స్‌కి హ్యాండ్స్ ఆఫ్. అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఎమ్మెల్సీ నాగబాబు గారు అండ్ నారా లోకేష్ గూడా ట్వీట్ జేయడం జరిగింది. వీళ్ళందరూ గూడా దీనిపై స్పందించి కోవబన్ వలీకి ఆయనకు జరిగిన ఆర్థిక పరంగా ప్లస్ అవమానకరంగా ఎన్నో జూషినాం మనము. తేజస్వి మీడియా దీన్ని ఫోకస్ జేస్తూ మతాలను రెచ్చగొడుతూ మాట్లాడడం గూడా జరిగింది. అయితే ఇప్పుడు గూడా దాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వకుండా మేము జేసింది తప్పు అని రియలైజ్ అవ్వకుండా ప్రియా చౌదరి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి జూద్దాం. విషయం చెప్తా. ఏంటి అనంటే, విమర్శలు చేసేటటువంటి వాళ్ళని ఫస్ట్ మాట్లాడతా. ఏం మాట్లాడుతున్నారు? ఈ బడుగు జీవి మీద మీరు ప్రతాపం చూపిస్తారా? దీన్ని జర్నలిజం అంటారా? మీరు మనుషులేనా? విపరీతమైనటువంటి మానవతావాదం చాలా మంది చూపించినారు కదా. ఒక్క ప్రశ్న అడుగుతాను, మీ అందరికీ సమాధానం మీరందరూ చెప్పండి. ఈ విషయాన్ని తేజస్వి మీడియా జర్నలిస్టు బయటికి తీశాడు కదా, దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఎవరైనా ఒక్కళ్ళన్నా మాట్లాడతారేమోనని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇంకొక విషయం, నేను ఏ విషయాన్ని కూడా వెంటనే రెస్పాండ్ కాను. ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో నాకు తెలుసు, అప్పుడే రెస్పాండ్ అవుతా. ఎందుకు అంటే అక్కడ ఏం నడుస్తుందో ఇంటెలిజెన్స్ ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకోసమనే వెయిట్ చేశాం. ఈలోపు పబ్లిక్ మొత్తం కూడా చాలా 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 ఇనిషియేటివ్ తీసేసుకుని చాలా మానవత్వం చూపించేసినటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా నేను ఒక్క ప్రశ్న వేస్తున్నాను. అక్కడ జరుగుతున్నది సమ్మక్క సారలమ్మ జాతర. ఓకే, ఆ జాతరలో మెయిన్ మ్యాండేటరీ ఏం పెట్టారో ఎవరికైనా, యూట్యూబ్ చేసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా మేడారం జాతరకి వెళ్ళారా? అక్కడ తెలుసా? ముఖ్యమైనటువంటి మ్యాండేటరీ ఏంటి అనంటే, అక్కడ హలాల్ నిషేధించబడినది, జట్కా మాత్రమే ఉండాలి అని చెప్పి మన హిందువు యొక్క సంప్రదాయాన్ని అక్కడ పెట్టారు. అంటే అక్కడ జట్కా హలాలు ఏంటి అనంటే, అక్కడ మాంసం కొట్టడం కానీ, అలాగే అక్కడ ఏదైనా పూజకి సంబంధించినటువంటి క్రతువుల్లో కేవలము హిందువులు మాత్రమే, ఆ సంప్రదాయం చేసేటటువంటి హిందువులు మాత్రమే చేయాలి తప్ప అన్య మతస్థులు ఎవరో అక్కడికి రావద్దు అనేటటువంటిది గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్. ఎందుకు పెట్టింది ఈ రూల్ అంటే, హిందువులలో చైతన్యం వచ్చింది, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ సంస్కృతిని కాపాడమని చెప్పి ఎన్నో హిందూ సంస్థలు, ప్రభుత్వము వాళ్ళ యొక్క అభ్యర్థనని, హిందువుల యొక్క మనోభావాలని దృష్టిలో పెట్టుకొని గౌరవం ఇస్తూ అక్కడ జట్కా మాత్రమే ఉండాలి, హలాల్ చేయరాదు, జట్కా మాత్రమే ఉండాలి అనేటటువంటి రూల్ తీసుకొచ్చింది. అలాంటి సందర్భంలో బన్నులు అమ్మేటటువంటి వ్యక్తులు అక్కడ బన్నులు అమ్ముకుంటుంటే తేజస్వి మీడియా వెళ్ళిపోయింది. అక్కడ అందరూ కూడా అమాయకుల్ని ఏదో చేసేశారు, బడుగు జీవుల మీద పడిపోయారని మీరు మాట్లాడుతున్నారే, కొన్ని సాక్ష్యాలు నేను మాట్లాడతా. ఎందుకు అనంటే, జట్కా అనేది ఎందుకు ఏమంటుందంటే, నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలో అప్పుడు రెస్పాండ్ అవుతాను. చాలా మంది బడుగు బలహీనంగా ఉన్న వ్యక్తుల మీద వెళ్ళి పడ్డారు తేజస్వి మీడియా అది ఇదని చెప్పి ఆ జర్నలిస్టుని తిడుతూ ఉన్నారు కదా. దీని వెనుక ఉన్న ఆంతర్యాన్ని గుర్తుపడతారేమో అని చెప్పేసి ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను. అయినా కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు కాబట్టి నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే చూడండి, మేడారం జాతరలో జరిగిన దాని గురించి ఈ మేడంకి ఏమొచ్చిందంట, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంట. అయితే నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడానికి ఈమెమన్నా ఐఏఎస్ ఆఫీసరా, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసరా, లేకపోతే మీడియా మొత్తానికి నేషనల్ మీడియాకి, లేకపోతే మీడియా అంతటికి ఇన్ఛార్జా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమని వచ్చింది? మేడారం జాతరలో కోవాబన్ అమ్ముకుంటున్నారు, కోవాబన్ మీద మీరు ఫుడ్ జిహాద్ చేయండి, లేకపోతే కోవాబన్లో విషం కలిసింది, దీనిపైన మీరు మాట్లాడండి వెళ్ళి అని చెప్పేసి ఈ మేడంకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం జరిగిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాస్తవం అనేది నేను మీకే వదిలేస్తున్న, ప్రజలారా మీరే ఆలోచించండి. ఒక మతపరమైన చిచ్చు పెడుతూ మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి, రియలైజ్ అవ్వకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడాను. కానీ దీని వెనుకున్నది ఏదో మీరు తెలుసుకోకుండా
కోవా బన్ ఎలాంటిదంట, స్లోగా ఎక్కే పాయిజన్ అంట, విషం అంట. ఇప్పుడు ఎవరైనా కూడా ఆహారం గురించి మాట్లాడితే ఆహారంలో కల్తీ లేదు అనేది ఎక్కడ కూడా లేదు. కల్తీ ఉంది అని తెలిసి కూడా మనం తింటూ ఉంటాం. ఎక్కడ హోటల్స్‌లో అయినా, కిరాణా షాపులలో అయినా, ఎక్కడైనా కూడా ఆయిల్‌లో కావచ్చు, బియ్యంలో కావచ్చు, ఎందులో కల్తీ లేదో ఒకసారి మాట్లాడాలా మేడం. కల్తీ లేదు అనేది, నేను ఈ ఫుడ్ చూపిస్తున్నా, నేను ఇందులో కల్తీ లేదు అని మాట్లాడండి ఒకసారి. కల్తీ లేని ఫుడ్ ఎప్పుడో పోయిందండి. కల్తీ లేని ఫుడ్ ఒక 50 సంవత్సరాల క్రితమే పోయింది. ఇప్పుడు ప్రతి దానిలో కల్తీ ఉందని తెలిసి కూడా మనం తింటున్నాం. అయితే ఆళ్ళేమంటున్నారంటే వాళ్ళ పిల్లలకి రోజు కోవా బన్ పెట్టమనండి, లేదంటే ఆళ్ళ పెద్దలకి కోవా బన్ పెట్టమనండి. ఆ కోవా బన్ టైమ్ పాస్ కోసం ఒకటో రెండో తింటారు గానీ, అది స్వీట్ అని తెలిసి గూడా రోజు డిన్నర్‌కి పెట్టండి, టిఫిన్‌కి పెట్టండి అని ఎంత తెలివి లేకుండా మాట్లాడుతున్నారంటే, అసలు జర్నలిస్టులు ఇట్లా మాట్లాడుతున్న దానికి నేనైతే సిగ్గుపడుతున్నా నిజంగా. ఈ ఫీల్డ్‌లో ఉండి సమాజానికి పనికొచ్చేది మాట్లాడకుండా ఏదేదో కోవా బన్ గురించి ఇదొక ఫుడ్ జిహాద్ అని ఒక మతాన్ని బయటికి తీసుకొనొచ్చి ఒక వర్గానికి చెందినట్టు మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ మేడం అది మాట్లాడుతూ ఇంకేమంటుందంటే, మేడారం జాతరలో వీళ్ళకేం పని? మేడారం జాతరలో వీళ్ళకేం పనంట. ఎందుకు మేడారం జాతరలో ఎవరు రాగూడదా? అట్లా ఏమైనా బోర్డ్ పెట్టిర్రా? ముస్లిమ్స్‌కి అలో లేదు, ఇతర మతస్థులకు అలో లేదు, లేకపోతే క్రిస్టియన్స్‌కి అలో లేదు, ఓన్లీ హిందూస్ మాత్రమే రావాలి, గిరిజనులు మాత్రమే రావాలి అని ప్రియా చౌదరి గారు ఏమైనా బోర్డ్ పెట్టిర్రా? అసలు ఏం జరుగుతుంది? మీడియా వాళ్ళు ఇట్లా ఇంత దిగజారిన స్థితికెళ్ళి మాట్లాడడము ఎంత కరెక్ట్ ఇది అసలు? చూడండి, మనం సమాజానికి ఏదో మేలు చేయాలని జర్నలిజం ఫీల్డ్‌లోకి వస్తాం. సమాజంలో ఎంతో కొంత మంచి అవేర్‌నెస్ ఇవ్వడానికి జర్నలిజం ఫీల్డ్‌లోకి వస్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఈ ఫీల్డ్‌లోకి రావడం అవసరం లేదు. దానికి జర్నలిజం అనే పేరు పెట్టకండి దయచేసి. జర్నలిజం, మీడియా అనే పేరు తీసేసి మీరు ఇంకేదైనా పేరు పెట్టుకోండి. లేదంటే నేను ఒక మతానికి పనిచేస్తున్నా అని పేరు పెట్టుకోండి. కానీ జర్నలిస్టులందరూ సిగ్గుపడేలాగా మీరు జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని మాట్లాడడం ఇది చాలా దారుణాతి దారుణం. దీన్నైతే నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఒక జర్నలిస్ట్ అంటే ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయండి, లేకపోతే గవర్నమెంట్ మీద ఫోకస్ చేయండి, గవర్నమెంట్ మీద ఇచ్చే రాయితీల గురించి ఫోకస్ చేయండి, ప్రజలకు తెలియపరచండి. దీని ద్వారా నీకు ఇది మేలమ్మా, లేకపోతే నీకు ఇది జరుగుతుందని ఫోకస్ చేయండి. స్కూల్స్లలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి జరిగితే మంచి చూపియండి, చెడు జరిగితే చెడు చూపియండి. అంతేగాని మీ ఫేమ్ కోసమో, లేకుంటే ఒక మతాన్ని తీసుకొచ్చి రుద్దడం కోసమో కోవా బన్ మీద పడ్డం ఏంది అసలు? ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లనే ఆ మేడంని ఇంకో ఛానల్‌కి ఏది ఇంటర్వ్యూ ఇస్తూ, మనం టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ థు అని బన్ మీద ఉంచి ఇస్తుంది. బన్ ఇప్పుడు నేను అమ్ముతున్నా, ఓకేనా? ఇది నీకు ఇవ్వాలి ఇప్పుడు. తినమ్మా. అదే మేడం తినని చెప్పి ఊసారండి. అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా? మత ఘర్షణలో తీసుకొస్తావా నువ్వు? తినో, నేను తిన్నాను. మర్యాదగా తిను. ఉమ్మేస్తే నేను తింటాను, తింటాను నేను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? నేను తిన్నాను. నేను హిందువునయ్యా, అయితే పర్వాలేదు తిను. మరి మనం బాయ్ బాయ్ కదా. మతాలు ఎందుకు వస్తుంది కదా? మీరు ఉమ్మేస్తే నేను తింటా. మరి వాడు ఉమ్మేస్తే ఎక్కడ తింటున్నావు? ఇది కదా మేము మాట్లాడింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే కోవా బన్ అందరూ అమ్ముకునే వాళ్ళందరూ వాళ్ళు తూ అని ఉంచి ఇస్తున్నారా? ఆమె ఎట్లా రెచ్చగొడుతుంది చూడండి మనుషుల్ని. ఇలాంటి మనుషులు ఉంటే భారతదేశంలో బాయ్ బాయ్ అనుకున్న వాళ్ళందరూ మొత్తము బాయ్ బాయ్ అనుకొని కొట్టుకొని చస్తారు. అట్లా చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మాటల్ని ఎవరైనా సరే, ఏ మతములైనా సరే, క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మానవులు ఎవరైనా సరే ఇలాంటి మాటలను దయచేసి ఖండించండి. దీన్ని ఎంకరేజ్ చేయకండి. ఎవరైనా కూడా తినే ఆహారంలో తూ అని ఇది ఇట్లా టర్న్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒక ముస్లిం ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి ఇది ముస్లిం వాళ్ళు అందరి మీదకి రుద్దడం కరెక్టేనా? అట్లంటే హిందువులు కూడా చాలా మంది చేస్తారు, క్రిస్టియన్స్ కూడా చేస్తారు, వేరే ఇతర మతస్థులు చేస్తారు. ఇవన్నీ మరి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు? ఓన్లీ ముస్లింని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? కూరగాయల దగ్గర ఎక్కడో అంటే టాయిలెట్ పోసిరంట, లేకపోతే ఇంకో ఫుడ్ దగ్గర తూ అని ఉంచిరంట. ఈమె కూడా ఒక బన్ తెప్పించి ఏం చేసిందంటే థూ, తింటావా తినవా నువ్వు అనే దౌర్జన్యం చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఎందుకు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేకపోతుంది? ఇవన్నీ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇది ఒక మీడియా వేదికగా తీసుకొని పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టి ఇంకా మతపరంగా రెచ్చగొడుతూ ఈ విధంగా రెచ్చగొడుతూ ఉంటే ఇప్పుడు నిన్న మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో
పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు గ్రామంలో కూడా కోవా బన్ మీద ఈ బీజేపీ నాయకులు వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం జరిగింది. ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే భారతదేశ ప్రజలందరూ బాయ్ బాయ్ అని ఎట్లా బ్రతకగలుగుతారు? ప్రతి కులం ఒకటే అని ఎట్లా బ్రతకగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళను ఇది ఏం చేయాలి అని ప్రభుత్వం కూడా తప్పకుండా చర్య తీసుకోవాల్సిందిగా ఉంది అని నేను కోరుతున్నా. దీనికి మతాన్ని రుద్దకండి. వాళ్ళేదో కడుపు తిప్పల కోసము పొట్టకూటి కోసం 10 రూపాయలు కోవా బన్ అమ్ముకోవడానికి పర్మిషన్స్ అంట, లైసెన్స్లు అంట, రిజిస్ట్రేషన్ అంట, ఎన్ని రూల్స్ మాట్లాడుతున్నారో చూడండి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళి, బిస్కెట్స్ తయారీ కంపెనీల దగ్గరికి వెళ్ళి, లేదంటే ఆయిల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, మనం తినే ఫుడ్ చాలా పెద్ద పెద్ద కంపెనీ నుండి వస్తుంది కదా, గ్రాసరీస్. అక్కడికి వెళ్ళి దీనికి కంపెనీ రిజిస్ట్రేషన్ ఉందా, ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అయింది, ఇవన్నీ అడగండి మీకు దమ్ముంటే. అక్కడ వెళ్ళి అడగడానికి నీకు దమ్ము లేదు, కానీ కూర్చొని మతాలను రెచ్చగొట్టడానికి మీకు దమ్ముందా? సారలక్క మీద ఒట్టు, సమ్మక్క మీద ఒట్టు, సిగ్గు శరం ఉండాలి. అసలు దేవతల మీద ఒట్లేసి మతాలను రెచ్చగొట్టడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. భారతదేశంలో మనం పుట్టి మనం నేర్పించాల్సింది ఏంది? అసలు ఐక్యత నేర్పించాలి. ఒకవేళ నువ్వు ఖండించే రీతిగా అది నిజంగానే విషయం ఉందంటే ప్రూవ్ చేసి మాట్లాడాలి అంతే. ఈ కోవాలో ఈ పర్సంటేజ్ విషయం ఉంది, ఈ బన్నులో ఈ విషయం ఉంది. అసలు ఎంత జ్ఞానం ఉండదండి. బన్ను ఖరాబ్ అయితే బూజు పడుతుంది. ఆ బూజు పట్టింది మన కళ్ళకు కనపడదా? దాన్ని చేసేదే వాళ్ళు 2-3 రోజుల కోసమే తయారు చేసుకుంటారు. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రియా చౌదరి ఇంత మాట్లాడుతుంది కదా, ప్రియా చౌదరి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాం. వాళ్ళు నైట్ ఫుడ్ లేకపోతే డే ఫుడ్ ఇవి అవి ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోరేమో చూద్దాం. మరి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎందుకు తింటున్నారు? ఎందుకు స్టోర్ చేసుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా మనము. ఒక బన్ను కోవా దగ్గరికి వచ్చేసరికి ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నాం. మీరు లోకంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎందుకు అవి మాట్లాడలేకపోతున్నారు? ఎక్కడో ఒక ముస్లిం ఒక ఆయన ఎవరో తెలివి లేకుండా తూ అని ఉంచిండ్రనో, లేదంటే టాయిలెట్ చేసిరనో, ఇవన్నీ మనం మాట్లాడితే ఒక్కరు చేసినందుకు అందరి మీద ఈ మతం అనేది రుద్దకండి దయచేసి. వాళ్ళ పొట్టను కొట్టొద్దు. ఎక్కడ ఈప్ మీద కొట్టొచ్చంట కానీ కడుపు మీద కొట్టొద్దంట. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా సమాజంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం. దయచేసి జర్నలిస్టులు అందరికీ కూడా అందరు కాదు, కొంతమంది ఉన్నారు ఇలాంటోళ్ళు. అందరూ అనడం కరెక్ట్ కాదు. ఒక 2-3 మాత్రం ఇట్లా ఉన్నారు మతాలను రెచ్చగొడుతూ. ఆ ఛానల్ పెట్టడమే మతాల కోసం పెట్టారేమో అనిపిస్తుంది నాకు కొన్ని చూస్తే. అసలు ఇలాంటి విషయంలో స్పందించడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. కానీ మనం స్పందించలేదనుకోండి, దయచేసి జర్నలిస్టులు అందరూ కూడా ఇలాంటి విషయాల్లో స్పందించండి. అలాంటి మాటల్ని మీరు ఖండిస్తూ వాళ్ళ మాటల్ని ఖండించినప్పుడే వాళ్ళు కూడా అక్కడికక్కడికే ఆగిపోతారు. ఇప్పటికైనా నేను ఈ మీడియా ద్వారా మీకు ఏం చెప్తున్నా అంటే, ఛానల్ ద్వారా ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, అవును మేము చేసింది తప్పే, 10 రూపాయలు కూటి కోసం పనిచేసే 10 రూపాయలు ఆ కోవా బన్ మీద మేము ఇట్లా చేయడం తప్పే అని ఒప్పుకుంటే ఇది ఇక్కడితో ఆగిపోతుంది. అంతేగాని దాన్ని మళ్ళీ ఇటు టర్న్ చేసి అటు టర్న్ చేసి తూ అని ఉంచి ఇవన్నీ ఏంటిది? అసలు సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నప్పుడు వాటి మీద దృష్టి పెట్టండి. అప్పుడు నిజమైన జర్నలిస్ట్ అనిపించుకుంటారు, ఇప్పుడు కాదు.